హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి ఇంట్రెస్ట్కరమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఫోటో ఎడిటింగ్. మన ఫోటోని బ్యాక్గ్రౌండ్ అంతా తీసేసి వేరొక బ్యాక్గ్రౌండ్ని ఏ విధంగా సెట్ చేయాలో మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్. మరి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ మిత్రులకి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తూ ఉన్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూద్దాం. దీనికి ఫోటో ఎడిటింగ్ ఏ విధంగా చేయడానికో ప్లేస్టోర్లో మనకి ఒక యాప్ అవైలబుల్గా ఉంది. దాని పేరే పిక్సార్ట్. దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయగానే దీని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. దీన్ని స్కిప్ చేసేసి కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో అని మనం సెలెక్ట్ చేసినట్లయితే మనకు కావలసినటువంటి ఫోటోని మనం సెట్ చేసుకోవచ్చు. మీ ఫోటో అయినా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో అయినా, లేకపోతే హీరోయిన్ అయినా, ఏ ఫోటో అయినా మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్. టూల్స్, ఎఫెక్ట్స్, బ్యూటీ, స్టిక్కర్స్, కట్అవుట్. నేను ఈ కట్అవుట్ సింబల్ని ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి ఈ ఫోటోకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం చిన్నగా స్క్రోల్ చేసుకుంటూ ఈ విధంగా ఈ ఫోటో మొత్తాన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు ఫోటో మాత్రమే మిగులుతుంది, బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్, చూస్తున్నారుగా ఫ్రెండ్. మరి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ విధంగా ఫోటోని మనం కట్ చేసుకోవాలి. పైన మనకి యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని టిక్ చేయాలి. టిక్ చేసుకుంటే ఈ ఫోటో అనేది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ఇటు పక్క రైట్ సైడు సరిగా రానప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ పెన్సిల్ సింబల్ని మనం సెలెక్ట్ చేసుకొని ఈ పెన్సిల్ సింబల్ యొక్క సైజును మనం తగ్గించుకొని చిన్నగా ఈ దగ్గర నుంచి జూమ్ చేసుకొని ఫోటోని ఇక్కడ నుంచి ఈ విధంగా మనం స్క్రోల్ చేసుకుంటూ ఆ ఫోటో మొత్తాన్ని ఈ విధంగా స్క్రోల్ చేసేయాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్, ఈ విధంగా మీరు కూడా స్క్రోల్ చేయాలి. చేసినట్లయితే ఈ ఫోటో చక్కగా నీట్గా కట్ అవుతుంది. మీరు ఒక ఫోటోని కట్ చేసుకుంటే తర్వాత ఎన్ని బ్యాక్గ్రౌండ్లైనా మీరు మార్చుకోవచ్చు. చూద్దాం ఫ్రెండ్. ఇప్పుడు దీన్ని కొద్దిగా సైజును మనం పెంచుకుందాం. నేనైతే స్పీడ్గా చేస్తున్నాను. మీరైతే చిన్నగా నీట్గా కట్ చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్, ఫోటోని కట్ చేసేటప్పుడు 1-2 సార్లు అన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉంది అనిపించినప్పుడు పైన సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సేవ్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే వెనక బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది. మనకి ఫోటో మాత్రమే కనిపిస్తూ ఉంది. తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ టు గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్. ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళిపోయిన తర్వాత దీనికి మనం బ్యాక్గ్రౌండ్ ఫోటోని ఒకటి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ ఫోటోలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్గా ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నాగార్జున గారిని కట్ చేసినటువంటి ఆ ఫోటోని మళ్ళీ మనం ఈ బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకోవాలంటే యాడ్ ఫోటో ఉంది కదా ఫ్రెండ్, ఈ యాడ్ ఫోటోలో మనం సెలెక్ట్ చేసినట్లయితే నాగార్జున గారి ఫోటో మనకు కనిపిస్తుంది.
మనం యాడ్ అని క్లిక్ చేసినట్టయితే ఈ ఫోటో ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్, ఈ ఫోటోని ఈ విధంగా జూమ్ చేసుకొని మనం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇంతకుముందు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా తొలగిపోయి ఇప్పుడు వేరే బ్యాక్గ్రౌండ్లోకి నాగార్జున గారు రావడం అనేది జరిగింది. ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ని అంతే అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు. చూశారుగా ఫ్రెండ్ ఈ వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే మరి ఈ ఫోటోని సేవ్ చేసుకోవాలనుకుంటే పైన టిక్ మార్క్ కనిపిస్తుంది. టిక్ చేసి మళ్ళీ సేవ్ టు గ్యాలరీలోకి మనం ఈ ఫోటోని పంపించవచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్ ఈ వీడియో. యాడ్స్ ఇలా వచ్చినప్పుడు తీసివేయండి, సేవ్ టు గ్యాలరీ. చూశారుగా ఫ్రెండ్ ఈ వీడియో ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు ఆ ఫోటోని ఒకసారి మనం చూద్దాం. మరి మీరు కూడా ఇంతే అద్భుతంగా ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్, చక్కగా ఎంత అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ అంతా వేరే వేరే కలర్లో వచ్చేసింది. ఇది ఫ్రెండ్ ఇవాళ వీడియో. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్.